మీకు ఇప్పుడు నేను చెప్పబోయేది గ్రీవా భేదాలు. అభినయ దర్పణం నుంచి గ్రీవా భేదాలు. గ్రీవా భేదాలు అంటే మెడ కదలికలను ఇలా ఊపడాన్ని గ్రీవా భేదాలు అని అంటారు. తెలుగులో అయితే మెడ కదలికలు, సంస్కృతంలో అయితే గ్రీవా అంటారు మెడని. అందుకని సంస్కృతంలో గ్రీవా భేదాలు అంటారు, తెలుగులో మెడ కదలికలు అంటారు. ముందు విడివిడిగా తెలుసుకుందాం. ఫస్ట్ సుందరి, మెడ అటు ఇటు కదిలించడాన్ని సుందరి అంటారు. నెక్స్ట్ తిరశ్చీన అంటే స్నేక్ లాగా, పాములాగా. పాము ఎలా కదిలిస్తుంది? అలా, రైట్. 3 పరివర్తిత, హాఫ్ మూన్. మెడ డౌన్ చేసుకుంటూ సైడ్ చూస్తూ చేస్తే హాఫ్ మూన్. ప్రకంపిత, లాస్ట్, ముందుకి వెనక్కి, పామురాయిలాగా, పీసియాన్, ముందుకి వెనక్కి, ఇలా 4. ఇదే శ్లోక రూపంలో చెప్పాలంటే సుందరీచ తిరశ్చీన పరివర్తిత ప్రకంపితాచ భావజ్ఞైః జ్ఞేయ గ్రీవా చతుర్విధ. ఇది గ్రీవా భేదాల శ్లోకం.